సో మీరు ఒక మాట అన్నారు సార్ ఇందాక, జనసేన నాయకుల్లో ఎవరైనా ఇలాంటి తప్పు చేసుంటే వాళ్ళ మీద పవన్ గారు 100% యాక్షన్ తీసుకుంటారని అన్నారు. సో ఇదే పాయింట్లో టీడీపీ కార్యకర్తలు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ ఎలాంటి చర్యలైనా తీసుకుంటాడా? టీడీపీ వాళ్ళ మీద పవన్ కళ్యాణ్ గారు ఎలా చర్యలు తీసుకుంటారు? సాధ్యం కాదు కదా. ఇది కేంద్ర షిప్పింగ్ ఆధ్వర్యంలో ఉంటుంది. నేను కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాను అన్నారు. కానీ మీకు ఒక విషయం అర్థం కావాలి. మీరు భారతీయుడు 2 సినిమా చూస్తే, భారతీయుడు 2 సినిమా చూసిన భారతీయుడు 1కి భారతీయుడు 2కి ఏమైపోయిందంటే, భారతీయుడు 1 అప్పుడు అవినీతి ఒక దశ వరకే ఉండింది. అందరు ఆస్వాదించారు. ప్రతి ఒక్కళ్ళు ఎస్ అవినీతి పరులను మనం అంతం చేయాలన్నారు. ఈవెన్ భారతీయుడు 2 సినిమా ఫ్లాప్ అయి ఉండొచ్చు, కానీ మనుషుల మనస్తత్వాన్ని ఆ భారతీయుడు 2లో చూపించాడు. అందరూ అవినీతి పరులే ఉన్నారు. వాడిదాకా వచ్చేసరికి వాడు ఏం ఆ మాత్రం చేస్తే తప్పేంటి అంటున్నాడు. సో అలాంటి సమాజంలో ఉన్నాం. అంత ఉన్నప్పుడు కొంచెం సెన్సిటివ్ కేసు. నువ్వు అట్లా కాదు, నేను ముళ్ళుతోనే తీయాలి, చాలా జాగ్రత్తగా చేయాలి. దీనికి ఈ సమాజానికి ఒక శస్త్రచికిత్స అవసరం రామ్ చరణ్. ఈ శస్త్రచికిత్స నువ్వు కోసినట్టు తెలియకూడదు, మళ్ళీ కుట్లేసినట్టు తెలియకూడదు. ఓకే. కాబట్టి ఆ రకంగా చెయ్యాలి అంటే చాలా చాకచక్యం అవసరం, ఓపిక అవసరం, సహనం అవసరం, చూస్తుండాలి, చేస్తుండాలి. సో ఆ రకమైన అబ్జర్వేషన్లోనే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. బట్ ఓకే, మన 3 సబ్జెక్టులకు. సో ఇవాళ సీజ్ ద షిప్ అన్న తర్వాత విజయసాయిరెడ్డి గారు రాజీనామా చేశారు. అవును. సో పవన్ కళ్యాణ్ గారు ప్రతి అంశాన్ని ఇవాళ నిశితంగా పరిశీలిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు అనేక అంశాలని ప్రస్తావన చేశారు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేయటం కోసం, ప్రతిపక్షాన్ని దెబ్బ కొట్టడం కోసం పవన్ కళ్యాణ్ గారు ఏమేం చేస్తున్నారు చెప్పడానికి చెప్పి మాట. సీజ్ ద షిప్ అంటే రాజీనామా చేశాడు ఆయన. తర్వాత సరస్వతి భూముల మీద పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సర్వే చేశారు. చేస్తే ఆ భూములన్నీ రిజిస్ట్రేషన్ చెల్లదని ఎవరి భూములు వాళ్ళకి ఇచ్చేసింది, రిజెక్ట్ చేశారు. జగన్మోహన్ రెడ్డికి షాకే సార్. ఇవాళ సుబ్బరాయుడు అని ఒక ప్రత్యేకంగా ఒక ఎస్పీని తిరుపతి తీసుకొచ్చి కూర్చోబెట్టి, సో ఎర్రచందనం మీద స్పెషల్ ఆపరేషన్ చేస్తున్నాడు. సో వాళ్ళ చేతులన్నీ కట్టేసినట్టే కదా. ఇవాళ ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఇంకోలు కావచ్చు, ఎర్రచందనం పుష్పాలందరికీ కూడా ఒక చెక్ పెట్టినట్టు. సో ఈ తిరుపతి వ్యవహారంలో ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నాడు పవన్ కళ్యాణ్ అని చెప్పడానికి చెప్తున్నా. ఈ సుబ్బరాయుడు అనే ఆఫీసర్ చాలా గట్టి ఆఫీసర్, ఇతను ఉంటేనే వాళ్ళ ఆట కట్టించవచ్చు అని భావించాడు. కానీ ఏం జరిగింది అక్కడ, సుబ్బరాయుడు గారిని ఈ తిరుపతి తొక్కిసలాట ఘటనలో ఆయన్ని బదిలీ చేశారు. బదిలీ చేసిన ఆయన తప్పేం లేదు. కింద డిఎస్పీ వాళ్ళందరూ కూడా వాళ్ళు దానికి బాధ్యత వహించి సస్పెండ్ చేశారు వాళ్ళని. కానీ ఈయన బదిలీ చేశారు. కానీ ఈయన దేనికైతే తీసుకొచ్చారు, ఆ లక్ష్యం ఏమైపోవాలా, ఎర్రచందనం తీసుకొచ్చి మళ్ళీ ఎర్రచందనం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్గా చేశాడు. మళ్ళీ ఆయన్ని బదిలీ చేసిన ఆయన్ని. సో ఆయన ఏదో పక్కన ఒక భాగం వరకే చూడగలిగే పరిస్థితి నుంచి టోటల్గా అబ్బా పోయాడురా సుబ్బరాయుడు గురించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించారు, తెలుసు కదా నీకు. సుబ్బరాయుడు నువ్వు ఎక్కడున్న 7 సముద్రాల ఆవల ఉన్నాగా నిన్ను తీసుకొచ్చి శిక్షిస్తా అన్నాడు. ఓకే. సుబ్బరాయుడు అంటే భయం అంతా గజగజలాడిపోయారు. సో ఇవాళ సుబ్బరాయుడిని ఏం చేశాడు, అమ్మయ్య పోయాడురా బాబు ఇంకా రిలాక్స్ అనుకునే లోపు తీసుకొచ్చి మళ్ళీ అసలు ఎర్రచందనంకే వేశాడు స్పెషల్గా. ఓకే. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఫర్ ఎర్రచందనం. ఇప్పుడు ఏమైంది, పెనం మించి పొయ్యిలో పడ్డారు అందరు. అరే నాయన మలమల మాడిపోతారు. ఇంతకుముందన్న పెనం అటు ఇటు డాన్స్ వేసినా కొంచెం ఆ వేడి నుంచి తట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు నేరుగా పొయ్యిలో పడిపోయాం కదరా అనుకుంటున్నారు. అంటే పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాన్ని కొట్టే దెబ్బలు ఎట్లుంటాయి చెప్పడానికి చెప్తున్నా నీకు. అతపాతాలను తొక్కుతానంటే ఎన్ని వ్యవహారాలు పవన్ కళ్యాణ్ గారు వ్యూహాత్మకంగా ఎట్లా చేస్తున్నారు చెప్తున్నా. ఇవాళ కూడా పొంగనూరులో పెట్టడం ద్వారా రేపు పులివెందుల్లో కూడా పెట్టచ్చు. సో ఈ 11 స్థానాలు కూడా లేకుండా నిర్వీర్యం ఎట్లా చేయాలి ప్రతిపక్షాన్ని. ఓకే. సో ఆ కార్యక్రమం చేయడంలో భాగంగానే ఇవాళ పొంగనూరు అని మనం భావించవచ్చు. ఓకే. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు తప్పు చేసిన ప్రతి ఒక్కడికి శిక్ష పడాలనే స్ట్రాటజీతో వెళ్తున్నారని మీరు క్లారిటీ ఇచ్చారు. జనాలకైనా ఇటు జనసేన సైనికులకైనా అది నాట్ ఓన్లీ వైసీపీ క్యాండిడేట్లకైనా లేకపోతే ప్రతి ఒక్కళ్ళకి వర్తిస్తుందా? అందరికీ వర్తిస్తుంది. కాకపోతే ఒక రోజులో జరగవు ఏది, దానికి ఒక్కొక్క రోజు వస్తుంది, ప్రతి దానికి ఒక రోజు వస్తుంది. ఇవాళ ఆయన సొంతంగా అధికారంలో లేడు. ఓకే. కూటమిలో ఉన్నాడు. కూటమిలో ఉన్నప్పుడు అన్ని నిర్ణయాలు తీసుకోగలడా? తీసుకోలేడు. అలా తీసుకోవాలి అని తాపత్రయపడి
తొందరపడి దూకుడుగా వ్యవహరిస్తే అసలుకే మోసం వస్తుంది. సో నేను చెప్పానుగా, శస్త్రచికిత్స జరగాలి కానీ కోసినట్టు కానీ కుట్లేసినట్టు కానీ తిరగకూడదు. ఆ వ్యూహంలో పవన్ కళ్యాణ్ గారు వెళుతున్నారు. నిజంగా సార్, మీరు చెప్పిందే నిజమై ఉంటే పవన్ కళ్యాణ్ గారు మరో గేమ్ చేంజర్ అవ్వబోతున్నారని తెలుస్తుంది. ఆల్రెడీ గేమ్ చేంజర్ అయ్యాడు ఎన్నికల్లో. ఈసారి గేమ్ చేంజర్ సమాజ ప్రక్షాళనలో గేమ్ చేంజర్ అవుతాడు. ఓకే, అలా అవుదామని కోరుకుందాం సార్. ఏపీ ప్రజలు ఇప్పుడు ఒక మంచి ప్రభుత్వం వచ్చిందని అందరు అనుకుంటున్నారు. సో ఇలాగే సాగాలని నేను కూడా కోరుకుంటున్నాను. సో మంచి ఇన్ఫర్మేషన్ని మీరు మాకు అందించినందుకు చాలా కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ.